అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ముందుగా 9max టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అలానే మనకి సెప్టెంబర్ మాస రాశి ఫలాలు అలానే నక్షత్ర ఒక అనుకూలత ఎలా ఉందనే దానికి ముందుగా చూస్తే మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ముందుగా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలకి సరిపడా ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానికి చూస్తే మనకి సెప్టెంబర్ మాసం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ రాశి యొక్క ఫలితం ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా అనుకూలత బాగుంటుంది. ఈ మేషరాశి అనేది ఒక రాశి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎంత ఫలితం వస్తుందంటే, వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా చేయడానికి ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్తూ కూడా అది ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వెనక్కి వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట. కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉండింది. కానీ చివరికి ఎలా ఉండిద్దంటే, అది దేవుని యొక్క కృప కావచ్చు, వీళ్ళ యొక్క నక్షత్రం అటువంటివి కావచ్చు, వీళ్ళ ఒక రాశి సంబంధిత వాటికి కావచ్చు. కానీ అది ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు సపోజ్ ఈరోజు మనం ఒక పని అనుకుంటాం అనుకోండి, ఆ పని ఇంకా చేయకూడదు, ఆగిపోద్ది, ఇంకా కాలు ముందుకు వెళ్ళదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది. వీళ్ళు ఎలాంటి దోష నివారణ కానీ ఎలాంటి పూజలు కానీ చేయకపోయినా కూడా ఈ మేషరాశికి సెప్టెంబర్ మాసంలో గొప్ప విశేషం అన్నమాట ఇది. ఈ మేషరాశి వాళ్ళు ఎలా ఉండిద్దంటే, సపోజ్ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నా, సపోజ్ పొలిటికల్ ఏదైనా మీటింగ్స్ ఉన్నా, సపోజ్ ఏదైనా కాంట్రాక్ట్స్ ఉన్నా కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ వస్తున్నట్టు వస్తుంది, ఆగిపోతుంది. కానీ క్షణంగా అది జరిగిపోతుంది. వీళ్ళు నిద్రపోతున్న టైంలో కావచ్చు, ఏకుంజో కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇంకా వదిలే పని అనుకుంటే కూడా వీళ్ళ పాదాల చెంతకి ఆ పని వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది అదృష్టం అని చెప్పుకోవచ్చా? అదృష్టమని చెప్పుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి అనుకోని అదృష్టం అని మనం చెప్పుకునే దానికి చాలా అటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం మొత్తం కూడా చాలా గొప్ప విషయంగా ఉంది. అందులో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా చాలా బాగా అనుకూలంగా మేషరాశిని చూడొచ్చు. మనము ఆర్థిక పరంగా అయితే ఇంకా బాగా చూడవచ్చు. ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉన్నా కూడా అవి వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. మొండి బాకీలు ఉంటాయి, ఎప్పుడో ఇచ్చినవి ఇంకా రాని వదిలేసుకున్నటువంటి బాకీలు కూడా మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ప్రయత్నిస్తే వస్తాయి. అప్పులు కూడా బాకీలు కూడా వీళ్ళకి వసూలయ్యేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి. జాబ్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేసినటువంటి జాబ్స్ ఏదైతే ఉందో, ఈ జాబ్స్ పరంగా కూడా మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం 10వ తారీఖు లోపున ఈ జాబ్ కూడా అనుకోని అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. గురుగారు, అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ఆరోగ్యపరంగా అయితే మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చెప్పాలంటే కూడా కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా ఆడవాళ్ళకైతేనే మాత్రం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేషరాశి వాళ్ళకైతే ఈ మాసంలో కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అలానే జెంట్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమేర మైగ్రేన్ హెడేక్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉండేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ ప్రకారం కావచ్చు, ప్రకృతి ప్రకారంగా కావచ్చు, దీనికి మేషరాశి మీద ఆరోగ్యరీత్యా ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి ఇదిగా మాసం మొత్తానికి ఉన్నది. ఇది వీళ్ళు కొంచెం హాట్ వాటర్ కానీ తులసి నీళ్లు కానీ లేకపోతేనో గంధం నీళ్లు కానీ కొంచెం రోజుకి కనీసం ఒక 2 డ్రాప్స్ అయినా మనం తాగుతూ ఉంటే కనుక వీళ్ళకి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా కూడా కొంతమేర ఉంటుందని చెప్పేసి కొంతమేర తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గురుగారు, అలాగే మేషరాశి వారికి ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్త పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటారు? మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఫైనాన్షియల్ సంబంధించి ఏదైతే పెట్టుబడులు కొత్త వ్యాపారానికి కావచ్చు, కొత్త జాబుకి లేకపోతే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా ఏదైనా ఇంటికి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏదైతే ఉందో దీనికి మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం మొత్తాన్ని చూసుకుంటూ కూడా మేషరాశి వాళ్ళకి ఈ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీళ్ళు పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఎక్కడైనా ఫైనాన్స్ రూపంగా కూడా సత్కారం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా డబ్బులు అడిగినా కూడా
10వ తారీఖు లోపు అయితే కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి ఇది పెట్టుకోవచ్చు అండి. సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ బిజినెస్లు అయితే మాత్రం కలిసి రాదు. ఏదైనా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాటిల్లో పెట్టుకుంటే కూడా మీకు కలిసి వస్తుందండి. ఆన్లైన్ బిజినెస్ అయితే ఏం కలిసి రాదు. మనీ సర్క్యులేషన్ అంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి బిజినెసెస్ ఏదైతే ఉన్నాయో, ఈ షేర్స్ కావచ్చు, ఫర్దర్గా ఇంకేమైనా ఆన్లైన్లో సంబంధించినటువంటి బిజినెసెస్ ఉన్నాయో అవి అయితే మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి ఆస్కారం అయితే లేదండి. ఏదైతే పెట్టుబడి కన్స్ట్రక్షన్ సైడ్ కావచ్చు, లేదన్నా షాపులకు కానీ, లేకపోతే ఇంకేదన్నా పని చేయడానికి మాత్రమే పని చేసేది డబ్బులు అడిగినా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఆన్లైన్ కాకుండా పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటుందండి. వివాహ సంబంధ ప్రయత్నిస్తే కనుక ఫలించే అవకాశాలు ఉన్నాయంటారు ఈ రాశి వారికి? ఈ మేషరాశి వారికి ఏదైతే సెప్టెంబర్ మాసంలో మ్యారేజ్ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో, ఈ మ్యారేజ్ సంబంధించింది 30 సంవత్సరాలు దాటినటువంటి లేట్ మ్యారేజ్ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి రిలేషన్ ఎక్కడైతే అమ్మగారి తరపు నుంచి కానీ నాన్నగారి తరపు నుంచి కానీ ఎక్కువగా రిలేషన్లో వచ్చేటువంటి మ్యాచెస్ సెట్ అవుతాయి, కుదురుతాయి. ఆడవాళ్ళకి ఎవరైతే మ్యాచ్ చూస్తున్నారో ఈ మాసంలో కనుక చూస్తే కనుక 30 సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళకి ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో పెళ్లి కుదిరేటువంటి అవకాశం చాలా మెండు కనిపిస్తూ ఉంది. దీనికి ఏంటంటే అమ్మగారి తరపు నుంచి కానీ నాన్నగారి తరపు నుంచి కానీ వచ్చేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలతగా ఉంటాయి, ఇవి కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇందులో ఇంకోటి ఏంటంటే విదేశీయానం అని ఉంటుంది. ఈ విదేశీయానం వచ్చేసి ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ ఒక మేషరాశిలో ఈ సెప్టెంబర్ మాసంలో ఆడవాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది. మగవాళ్ళ మీద కూడా ఆడవాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టు బిజినెస్ కావచ్చు, లేకపోతే మన ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, ఏదైనా చదువు విషయంలో, ఎగ్జామ్ విషయంలో, ఏదైనా పర్యటన విషయంలో, ఏదైనా సరే మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి ఎక్కువగా మెన్నుగా కనిపిస్తున్నాయి అన్నమాట అవకాశాలు. దీంట్లో ఏదైనా ఉంటే కూడా ఎవరైనా వాళ్ళ ఇంట్లో మిస్సెస్ మేషరాశిలో ఉంటే కనుక మేషరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఏదైనా బిజినెస్ చేసినా కూడా, ఏదైనా మనీ పెట్టుబడి పెట్టేసి వేరే వ్యాపారం చేసినా కూడా, లేకపోతే ఇక్కడ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి విషయాలు చేసినా కూడా, ఏదైనా గోల్డ్ కానీ ఇట్లా ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఆడవాళ్ళ పేరు మీద తీసుకుంటే ల్యాండ్స్, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ ఏదైనా సరే ఆడవాళ్ళ పేరు మీద తీసుకుంటే కనుక చాలా మంచి కలిసి వస్తుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విదేశీయానం ఏదైతే ఉందో ఆడవాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే, లేడీస్ కనుక ఇంట్లో ఈ మేషరాశి లేడీస్ కనుక ప్రయత్నం చేస్తే ఈ సెప్టెంబర్ మాసంలో విదేశీయానానికి కూడా ఉండేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటంకాలు కూడా తొలగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గురుగారు, అలాగే ఈ రాశి వారికి కొంతమంది భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు, అలాగే కోర్టు సమస్యలు ఏదైతే ఉన్నాయో వీటితో బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ పొందే అవకాశం ఉందంటారా ఈ నెలలో? తప్పకుండా అండి. సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా భూ కబ్జాలకు సంబంధించి కానీ, లేకపోతే కోర్టు వివాదాలకు సంబంధించి కానీ ఏమైనా ఉంటే ఇది మెన్నుగా ఇద్దరికి సరి సమానంగా ఉందండి ఈ మాసంలోకి వచ్చి. ఇప్పుడు ఇది జెంట్స్కైనా, మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే కోర్టుకు సంబంధిత విషయాలు ఇది 50-50 చాయిస్లో ఉందండి ఈ మాసంలో. పూర్తిగా అయితే అది సఫలం అవ్వదనే కనిపిస్తుంది ఈ మాసం అయితే. కొంచెం మేర అయితే ముందడుగు వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఈ మాసం మొత్తానికి కూడా పరిహారాలు వచ్చేసి ఎవరైతే పురుషులు ఉన్నారో ఈ పురుషులు వచ్చేసి నాగపడిగలు కానీ లేదా నాగ విగ్రహాలకు కానీ సంబంధిత ఉండేటటువంటి వీటికి అభిషేకము, లేదా కుంకుమార్చన, లేకపోతే కనీసం వాటర్ అయినా సరే వీటికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇందులో స్త్రీలు వచ్చేసి అదే నాగపడిగలకి ఈ దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఈ దానిమ్మ గింజలతో స్వామివారికి నైవేద్యం పెడితే కనుక ఈ నాగపడిగలకు కానీ, నాగదేవతలకు కానీ, నాగ టెంపుల్స్ ఉంటాయి కదా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ వెళ్ళేసి ఈ దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో, దానిమ్మ కాయలు కావచ్చు, దానిమ్మ గింజలు కావచ్చు, ఈ దానిమ్మ గింజలు తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక వీళ్ళకి మరింత అవకాశాలు బాగుంటాయి. మరింత కలిసి వచ్చేటువంటి కాలము ఈ సెప్టెంబర్ మాసం అంతా కనిపిస్తుందండి. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.